కృష్ణ గారి జయంతి సందర్భంగా ఏం చెప్తారు ఆదిశేషగిరి గారు వాళ్ళ అభిమానులకి? ఎందుకంటే దశాబ్దాల పాటు కృష్ణ గారి ఫ్యామిలీని అంటుపెట్టుకొని ఉన్నటువంటి అభిమానులకి ఏం చెప్తారు ఈ సందర్భంగా? వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఇవాళ చాలా ఊళ్ళలో ఆయన విగ్రహాలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, అనేక హెల్త్ క్యాంపులు రన్ చేస్తున్నారు. అది వాళ్ళ రుణం ఈ జన్మలో తీసుకునేది కాదు. 2000 సంఘాల పైన ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళు బర్త్డే రోజు వచ్చేవాళ్ళు. ఇవాళ ఆయన లేని లోటు ఇక్కడికి ఎందుకురా, ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకుంటున్నారు. ఇవాళ 3-4 చోట్ల విగ్రహాలు ఉన్నాయి. ఆయన ప్రతి నెల ఏదో చోట ఏదో ఊళ్ళో ఆయన విగ్రహాలు పెడతానే ఉన్నారు. వాళ్ళు అభిమానాన్ని సంపాదించుకున్నారు కృష్ణ గారు. వాళ్ళు మర్చిపోలేరు, మేము మర్చిపోలేను. ఆయన స్ఫూర్తితో ముందుకు కొనసాగాలనేది నా అభిప్రాయం. మీరు బాగా క్లోజ్, ఒక విధంగా బయట అభిమానులు చూసిన దానికి, ఇంట్లో వాళ్ళు చూసిన దానికంటే కూడా పనిలో కానీ వ్యక్తిగతంగా కానీ మీరు ఆయన అంటి పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి కదా. ఏంటి అసలు ఆ కృష్ణ గారిలో అంత ఆకర్షణీయమైనటువంటిది, ఎప్పటికీ ఎవరు మర్చిపోలేనటువంటి లక్షణం ఏముంది? ఆయన మనస్ఫూర్తిగా ఎవరితోడైనా మాట్లాడతారు. ఏదన్నా క్షణికంగా కోపం వచ్చినా మళ్ళీ నెక్స్ట్ మీట్లో ఉండదు. అది చిన్న కానీ పెద్ద కానీ ఎవరితోటైనా సరే ఆప్యాయంగా పలకరిస్తాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు. ఉన్నదేదో నిర్మోహమాటంగా ముఖాల మీద చెప్తాడు. అది ఎంత వ్యక్తి అయినా సరే అవుతుంది. ఆయన తోచింది చేయటమే తప్ప ఇంకొకళ్ళ అడ్వైజు లేకపోతే ఇది చేస్తే మనకేమన్నా చెడు అవుతుందేమో, మన కెరీర్కి కానీ కుటుంబానికి కానీ అని ఎప్పుడు ఆలోచించేవారు కాదు. ఆయన ఆత్మసాక్షికి ఏది మంచిని తోస్తే అది చేయటమే ఆయన. అదే సాహసమే నా ఊపిరి అని చెప్పారు అంటారు కదా, ఆయన ఊపిరి అదే అంటారా? ఇంకోళ్ళతో పోల్చగలిగే మనస్తత్వం కాదు, వ్యక్తిత్వం కాదు.